ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 37వ రోజు మన యొక్క వాక్యాంశముగా మగ్దలేనే అనబడిన మరియను గురించి మనం ధ్యానించుకుందాం. మేరీ ఆఫ్ మగ్దలేనే లేదా మగ్దలేనే అనబడిన మరియా. ముందుగా ఈ మరియా అనే మాట హెబ్రీ భాషకు సంబంధించిందండి. ఇది హెబ్రీ పదమైన మిరియాం అనే పదం నుండి వచ్చింది. దీని యొక్క అర్థము బిలౌడ్ అంటే ప్రియమైనది అనే అర్థాన్ని ఇస్తుంది. మరి ఈ మగ్దలేనే అంటే ఏంటండి అని అంటే ఇది ఒక పట్టణం యొక్క పేరండి. మేరీ ఫ్రమ్ ద టౌన్ ఆఫ్ మగ్దాలా అంటే మగ్దాలా అనే పట్టణానికి చెందినటువంటి ఈ స్త్రీయే. ఆమె పేరు మరియా. అంటే ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం ఈమెను మగ్దలేనే అనబడిన మరియా అని కానీ లేదా మేరీ ఆఫ్ మగ్దలేనే అని కానీ పిలిచారు. సో ఈ మగ్దాలా అనే పట్టణం గలిలయ సముద్ర తీరం యొక్క పడమటి తీరం అంటే వెస్టర్న్ షోర్లో ఈ యొక్క పట్టణం ఉందండి. ఈ పట్టణాన్నే మగ్దాలా అని కానీ మిగ్దాల్ అని కానీ పిలిచారు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే టవర్. సో ఈ యొక్క మాట అర్థము టవర్ అండి. ఏమండి, బైబిల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి చాలామంది మరియా అనే పేరు కలిగిన స్త్రీలు మనకు కనిపిస్తారు. వారు ఎవరంటే మొదటిగా యేసు తల్లి అయినటువంటి మరియా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో యేసు తల్లి అయినటువంటి మరియను గురించి రాయబడిందండి. ఆ తర్వాత మేరీ ఆఫ్ బేతనియా అనే ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ, ఆమె కూడా మరియే. ఈమెను గురించి లూకాసు సువార్త 10వ అధ్యాయము 38-39లో ఈమె గురించి రాయబడిందండి. ఆ తర్వాత మగ్దలేనే మరియా, మేరీ ఆఫ్ మగ్దలేనే ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి స్త్రీ. ఇంకా ఉన్నారండి. వారు ఎవరంటే యాకోబు తల్లి అయిన మరియా, మేరీ మదర్ ఆఫ్ జేమ్స్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55 మరియు 56లో ఈమె గురించి రాయబడింది. మత్తయి సువార్త 27, 55 మరియు 56. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ఈ ముగ్గురులో మనం జాగ్రత్తగా చూస్తే యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియా, ఈమె మరి యొక్క మరి అండి. ఇంకొక ఆమె కూడా ఉన్నారు. ఆమె క్లోఫాసు భార్య అయిన మరియా. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో ఈ మరియ గురించి రాయబడిందండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. మేరీ వైఫ్ ఆఫ్ క్లోపాస్. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో మరియా అనే పేరు కలిగిన స్త్రీలు అనేక మంది ఉన్నారు. అందులో మగ్దలేనే అనబడిన మరియను గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటున్నామండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించిన 3.5 సంవత్సరాలను కూడా కొన్ని వందల వేల మందిని యేసయ్య స్వస్థపరిచారు. ఆ యొక్క రోగపీడితులను, అపవిత్రాత్మ పట్టిన వారిని అనేకులను దేవుడు స్వస్థపరిచాడండి. ఆ స్వస్థపరిచిన అనేక మందిలో ఎ వెరీ లిటిల్ ఫ్యూ అంటే చాలా తక్కువ మంది మరలా ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పేవారు. అందులో మరలా అతి తక్కువ మంది ఆయన్ని వెంబడించారు. ఆ రకంగా యేసు ద్వారా స్వస్థత పొందిన వారిలో తిరిగి వచ్చి యేసయ్యను వెంబడించినటువంటి ఒక వ్యక్తే మగ్దలేనే మరియా. లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ మాట రాయబడిందండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 2 and 3 verses. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఈ రకంగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థత పొందినటువంటి ఈ యొక్క మగ్దలేనే మరియా యేసయ్యకు లోబడి ఆయనతో కలిసి జీవిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. మరి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మేరీ మగ్దలేన్ స్టూడ్ నియర్ ద క్రాస్. అంటే యేసుక్రీస్తు ప్రభుని వారు అరెస్ట్ చేసినప్పుడు చాలామంది అక్కడ ఉన్నటువంటి పురుషులు అంటే డిసైపుల్స్ అందరూ కూడా, ఫాలోవర్స్ అందరూ కూడా చెదిరిపోయారండి. అలాంటి సమయంలో కూడా కొంతమంది స్త్రీలు యేసయ్యతో వాళ్ళు నిలిచారు.
యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు అక్కడ వారు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వాక్యం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనమండి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. వీరందరూ కూడా మరి ప్రాముఖ్యంగా స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఏమండి, ఆనాడే కాదు, ఈనాటి క్రైస్తవ సమాజంలో మనం చూసిన, సంఘాల్లో మనం చూసిన, మనం చూడగలిగే ఈ యొక్క చర్చెస్లో 90% ఆఫ్ ఆ యొక్క ప్లేసెస్లో మనకి ఎక్కువగా స్త్రీలే కనిపిస్తారండి. వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళే చక్కగా దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి లోబడి చక్కగా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారండి. ఆనాడు కూడా మగ్దలేనే మరియా ఇంకా అనేక మంది స్త్రీలు యేసు ప్రభువుని వారు వెంబడిస్తూ ఆయన కొరకు వారు నమ్మకంగా ముందుకెళ్తున్నారు. ఏమండి, మరొక విషయం ఏంటంటే, మేరీ మగ్దలేన్, షీ వాజ్ ద ఫస్ట్ టు గో టు ద టూమ్ ఎర్లీ మార్నింగ్. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 and 2 verses అండి. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని వారు సిలువ వేసిన తర్వాత ఆయన దేహాన్ని ఒక టూంబ్లో, ఒక సమాధిలో పెడతారండి. ఆ సమాధి దగ్గరికి మొట్టమొదట వెళ్ళినటువంటి స్త్రీలు కూడా వీరేనండి. ఆ ఆదివారపు దినమున వారు పెందల కడనే లేచి యేసు ప్రభు దగ్గరికి వారు వెళ్తారు. ఆ తర్వాత షీ వాజ్ ద ఫస్ట్ విట్నెస్ ఆఫ్ ద ఎంప్టీ టూమ్. ఆ యొక్క సమాధి ఎంప్టీగా ఉంది అని ప్రకటించినటువంటి వారిలో కూడా మగ్దలేనే మరియా మొదటి స్త్రీ అండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట్టు చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఈ రకంగా మరి అందరికంటే ముందే ఆమె ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళడం, అందరికంటే ముందే ఆయన అక్కడ లేరు అని చెప్పింది కూడా ఆమెనండి. ఏమండి, మరొక గొప్ప విషయం చెప్పమంటారా? కన్యక అయినటువంటి మరియ నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చి లేదా యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని ప్రకటించింది మగ్దలేనే మరియా. ఒక స్త్రీ ఈ మాటను ప్రకటించడం మనం బైబిల్లో చూస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువును చూశాను, ఆయన నాతో మాట్లాడారని చెప్పి ఈ మగ్దలేనే మరియ చెప్పడం మనం చూస్తున్నామండి. నిజంగా ఎంత ఆశీర్వాదకరమైన, ఎంత దీవెనకరమైన స్థితిలో ఈ యొక్క మగ్దలేనే మరియ ఉంచబడిందో ఈ వాక్యం మనం చూడగలుగుతున్నామండి. నిజంగా ఈ యొక్క మగ్దలేనే మరియ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, మొదటిగా ఆమెలో మనం గమనించగలిగేది ఆమెకున్నటువంటి ఆ యొక్క గొప్ప కృతజ్ఞతాభావం అండి. హర్ డీప్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను స్వస్థత పొందాను, నాలో ఉన్నటువంటి దురాత్మలన్నీ పోయాయి, నేనెంతో చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను, అలాంటి నా యేసయ్యకు, నా ప్రభువుకు నేను జీవితకాలము నేను భద్రాలనే ఉండాలి, ఆయన కొరకు నేను నమ్మకంగా బ్రతకాలి, ఆయనకు సేవ చేయాలి, ఆయనకు ఉపచారం చేయాలని చెప్పి ఎంతో గొప్ప గ్రాటిట్యూడ్తో ఆమె ముందుకొచ్చిందండి. నిజంగా ఈమెలో మనం చూడగలిగే ఆ యొక్క మొదటి లక్షణము హర్ డీప్ అండ్ గ్రేట్ గ్రాటిట్యూడ్. ఆమెకున్నటువంటి అద్భుతమైన కృతజ్ఞతాభావం. రెండవదిగా ఆమెలో మనం చూడగలిగేది హర్ కరేజ్ అండ్ కమిట్మెంట్ అండ్ ఫెయిత్ టువర్డ్స్ జీసస్. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, యేసు ప్రభువుని అరెస్ట్ చేసినప్పుడు తక్కిన శిష్యుల్లాగా ఆమె చెదిరిపోలేదు, యేసయ్యతోనే ఉంది. సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆమె యేసయ్యని విడిచిపెట్టలేదండి. అంతే విశ్వాసాన్ని, అంతే కమిట్మెంట్ని యేసయ్య పట్ల ఆమె చూపించినట్లుగా మనం చూస్తాం. సో దట్ దిస్ ఈస్ ద సెకండ్ వన్, హర్ కరేజ్ అండ్ కమిట్మెంట్ అండ్ ఫెయిత్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. మూడోదిగా మనం చూస్తే షీ సర్వ్డ్ జీసస్ విత్ హర్ రిసోర్సెస్. లూకా సువార్త
8వ అధ్యాయము 2-3 మనం చదువుకున్నట్లయితే, లూకాసు సువార్త 8వ అధ్యాయము 2 and 3 వెర్సెస్ అండి. ఆ యొక్క 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, వీరును ఇతర లేఖలను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. కింద ఫుట్ నోట్లో రాయబడింది, ఆయనకు ఉపచారము అని పాఠాంతరము. యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందినటువంటి ఈమె మరియు మరికొందరు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తితో వారికి ఉపచారం చేసినట్లుగా, వారికి కలిగినటువంటి ఆ యొక్క రిసోర్సెస్ ద్వారా దేవునికి ఉపచారం చేస్తూ ఆ యొక్క సువార్తను మరింత ముందుకు తీసుకెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. నిజంగా ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప నమ్మకం ఈమెలో మనం చూడగలుగుతామండి. నిజంగా ఆ యొక్క మగ్దలేనే మరియకు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం మనం కూడా కలిగి ఉన్నట్లయితే, ఆమెకున్నటువంటి కృతజ్ఞతా భావం కానీ, ఆమెకున్నటువంటి ధైర్యం కానీ, ఒక స్త్రీ అయి ఉండి ఎంతో ధైర్యం చూపించిందండి. ఆమెకున్నటువంటి ఆ యొక్క విశ్వాసం కానీ, ఆమెకి ప్రభు పట్ల ఉన్నటువంటి ఆ యొక్క తాపత్రయము, ఆ ఆశ మనలో కూడా ఉండగలిగితే నిజంగా మనం ఎంతగానో దీవించబడగలుగుతాం. అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేయగలుగుతాం. కాబట్టి మగ్దలేని మరియులు మనం కూడా జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.